మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మనం బయటికి ఇప్పుడు వస్తా ఉంటే కొంతమంది ట్రక్కులలో ఇటువంటి స్టోన్స్ పెట్టి అమ్ముతున్నారు. మంచిది, అది మంచిదేనా? మంచిదే. ఈ రాయిని దంచి నూరి మీరు కూరలు వేసుకుంటే బెటర్. అది అదే అసలు మనకు తెలిసిపోతుంది, అంటే ఏ కలర్ వస్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు నార్మల్ గా మనం తీసుకుంటాం చూడండి, ఆశీర్వాద్ సాల్ట్ అని కొన్ని బ్రాండ్ వైట్ కలర్లు ఉంటాయి, ప్యూర్ వైట్ ఉంటాయి సాల్ట్. అది వాటికి వీటికి సేమ్ కొలతనా? లేదు, ఇది కొంచెం ఇంకెక్కువ ఉంటుంది. లేదు, ఇలా మినరల్స్ ఎక్కువ ఉంటాయి. 84 మినరల్స్ ఉంటాయి. అంటే ఉప్పు శాతం లో సోడియం, ఇది ఉప్పు శాతం కొంచెం తక్కువ ఉంటుంది, మినరల్స్ ఎక్కువ ఉంటుంది. దానికన్నా కొంచెం లిటిల్ పెట్టి వేసుకోవాలని అనుకుంటాము. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఉప్పును పరిమితంగా తింటే మంచిది. ఇది మంచిది కదా అనేసి ఎక్కువ వేసుకోవడం కాదు, కొంచెం లిటిల్ బిట్గా కొంచెం తక్కువ తింటే ఔషధంలాగా పనిచేస్తుంది. కాదారవల్లి గారు ఒక మాట ఏమన్నారంటే, ఉప్పు తక్కువ తినని బాగా ప్రచారం చేస్తుంటారు. అసలు ఉప్పు ఎవరన్నా ఎక్కువ తింటారా? మన కూరలా కొంచెం అంత ఎక్కువ ఉప్పు వేస్తాం కానీ ఉప్పు ఇస్తామంటారు. తెలంగాణ ఉప్పు ఇస్తామంటారు, ఉప్పును విషం అంటారు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాలుకని యాక్సెప్ట్ చేయదు. అదే చక్కెర అనుకోండి, చక్కెర 4 చెంచాలు ఎక్కువ వేసినా అని బాగుందని ఇంకో చెంచా వేసుకుంటాం. ఉప్పు ఎవరు ఎక్కువ వేసుకో అంటే మన బాడీ యాక్సెప్ట్ చేయదనమాట. అయినా సరే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం పరిమితంగా తింటే ఇది ఔషధంలాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు భూమిల నుంచి వస్తుందని అన్నారు కదా మీరు, ఈ రాక్ సాల్ట్ అనేది అంటే ఈ విధంగా ఇట్లనే క్లీన్గా ఉంటుందా? లేదండి, మీరు మనం దాన్ని ఏమైనా చేయాలా ప్రాసెస్? ఇది రాక్ సాల్ట్ అనేది ఇట్లా ఈ మాదిరిగా స్టోన్ లాగా వస్తుంది. ఇది ఇట్లా స్టోన్ లాగా వస్తుంది. ఇలా పింక్, డార్క్ పింక్, వైట్, ఇట్లా అన్ని రకాల కలర్స్ ఉంటాయి. అయితే ఇది భూమిలో ఏది మంచిది? ఏదైనా మంచిదేనా? అన్ని ఒకటే, ఏదో జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతేగాని అన్నీ ఒకటే. అయితే ఏంటంటే ఇది మేము మైనింగ్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని నడుస్తారు కాబట్టి మా ప్రీమిసెస్కి వచ్చినాక దీనికి ఉండే దుమ్ము దూలిపోవాలని మేము పూర్తిగా వాష్ చేస్తాం. కడిగి ఆరబెట్టిన తర్వాతనే గ్రైండ్ చేస్తాం. అయితే కడిగితే ఖర్చు అవుతుంది, లేదంటే నీళ్ళు వేస్ట్ అవుతుంది, లేబర్ ఖర్చు అంటే కాదు. ఎందుకంటే అట్లా చూడొద్దు. కడిగినప్పుడు మెల్ట్ అయిపోదా? కరగదా? కరుగుతుంది, అంటే కొంచెం ఖర్చు అవుతుంది, ఇది తరుగుపోతుంది. ఎందుకంటే దీనికి ఇప్పుడు మట్టిలోకి నుంచి వస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా కొంచెం తరుగు తీసేస్తాం అనమాట. తరుగు తీసేసి ఇంత నీట్గా చేస్తాం. అయితే ఏంటంటే మనం కూరగాయలు కడుక్కుంటాం కదా, కూరగాయలు కడుక్కొని తింటాం. అట్లాంటప్పుడు ఉప్పును కూడా కడిగి ఆరబెట్టిన సన్ డ్రై చేసిన తర్వాతనే గ్రైండ్ చేస్తాం. అంటే ఇప్పుడు రాళ్ళ ఉప్పు అంటారు చూడండి, సముద్ర గల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు. ఈ నార్మల్ ఉప్పు కంటే అదే తినాలి, అదే మంచిది, పూర్వం అదే వాడేవాళ్ళు అంటారు. మరి ఇప్పుడు అది వద్దని, ఈ ఉప్పు వద్దని, ఈ రాక్ సాల్టే వాడాలని అంటున్నారు. రాళ్ళుప్పు కూడా మంచిది కాదా? గల్లుప్పు ముందు ఒక 40-40 ఇయర్స్ బ్యాక్ వరకు బాగానే ఉండే, ఇంత పొల్యూషన్ లేకుండే. ఎందుకోసం ఇప్పుడు సముద్రంలో ఏది తీసుకున్నా కానీ అది పొల్యూషనే. అంటే ఈవెన్ సముద్రంలో చేపలు తిన్నా కానీ క్యాన్సర్ వస్తుంది. సముద్రంలో చేపలు తింటే క్యాన్సర్ అంతే, ఎందుకంటే అలా మనం కలిపే ప్లాస్టిక్ అంతా సముద్రం కలిపినాక ఆ సముద్రంలో చేపలకు ఆహారం దొరకక అవి ప్లాస్టిక్ తింటుంది. అంత డేంజర్ ఉంది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా నీళ్ళలో కలిసిపోయిన మెత్తట అవి మడలు కట్టినప్పుడు అందులో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, మీరు కావాలంటే న్యూస్ పేపర్ చూడొచ్చు. August 14 ఈనాడు పేపర్లో వేసిన 2024లో మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయి. సాల్ట్, షుగర్లో మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయని ఉంటుంది. ఎందుకోసం అంటే ఒకసారి విజయరామ్ గారు విశాఖపట్నం పోయినప్పుడు అక్కడ ఒక కమిషనర్ పిలిచాను అనమాట. పిలిస్తే పోతే ఆయన ఏమన్నారంటే, రోజుకు మేము ఈ విశాఖ వాసులు ఈ ప్లాస్టిక్ చెత్త అంతా ఎక్కడ డంప్ చేయాలని అర్థం కాక ఒక పెద్ద గొట్టం, ఒక పెద్ద పైప్ లైన్ ద్వారా సముద్రం మధ్యలోకి వదిలేస్తాం. రోజుకు 6,000 టన్నులు అని చెప్పింది. అబ్బా, రోజుకు 6,000 టన్నులు ఒక మోటార్ సెక్టార్తో సాయంతో సముద్రంలోకి వదిలేస్తాం, సముద్రం మధ్యలోకి వదిలేస్తాం 6,000 టన్నులు. అది ఎప్పుడో 10 ఏళ్ళ కింద. అంటే ఇప్పుడు ఇంకెన్ని వేల టన్నులు కావాలి? ఇంకా జనాభా పెరిగింది, ప్లాస్టిక్ వినియోగం అనేది విపరీతంగా పెరిగింది. దాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సముద్రంని శుద్ధి చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, బ్రహ్మతరం కూడా కాదు. ఎందుకోసం అంటే ఒక నదిని శుద్ధి చేయొచ్చు, ఒక బావిని శుద్ధి చేస్తారు, నీళ్ళు తీసేసి కొత్త నీళ్ళు వస్తాయి. కానీ సముద్రం ఏం చేస్తారు? సముద్రంలో ఇండస్ట్రీస్ నుంచి పోయే పొల్యూషన్, ప్లాస్టిక్, మిజైల్స్ ఏది చూసినా అన్ని సముద్రంలో కలిపిస్తున్నారు. ఆ నీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏమాత్రం సురక్షితంగా లేదు. మీరు అన్నట్టుగా గల్లుప్పు అని 40 ఇయర్స్ బ్యాక్ బాగానే ఉండే. దాన్ని కూడా ఏం చేశారంటే ఆ గల్లుప్పు దీన్ని కొంచెం ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి అని అనుకున్న టైంలకు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏంటంటే మన ఉప్పు నుంచి విమానం దాకా మనమే ఉండాలి, అన్ని సెక్టర్లో మనమే ఉండాలి ఒక దురాశతోని ఆ గల్లుప్పు ప్యాక్ చేస్తే వాళ్ళకు ప్యాకింగ్ కష్టమవుతుంది అనేసి దాన్ని కూడా ఒక కెమికల్ ఐడిన్ కలిపేసి ఫ్రీ ఫ్లో చేసారు. ఫ్రీ ఫ్లో అంటే ఉప్పును బాగా 1000 degrees హీట్ మీద టెంపరేచర్ చేస్తారు. అది అంత హీట్ చేసినాక మనిషికి బీపీ, షుగర్, రక్తం ఇంకేం వస్తాయి.
అట్లా మనల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలనో అన్ని సోర్సెస్ నుంచి ట్రై చేస్తున్నారు. అయితే మనకు ఉప్పులో బాగా చెక్ పెట్టేసిండ్రు. ఉప్పులో మనం జాగ్రత్తలు తీసుకోవాలి.